హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రేమతో ఈ కృతజ్ఞత అర్పణ మహోత్సవానికి నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు, అభిషక్తులు రెవరెండ్ డాక్టర్ షాలెం రాజయ్య గారికి, వారి కుటుంబానికి, ఇంతకుముందు సాక్షి చెప్పినటువంటి సోదరులకు, వేదిక మీద ఉన్న పెద్దలు, దైవజనులందరికీ, కూడొచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి ఇంతవరకు మనం చాలాసేపు పాటలు పాడి ప్రభువుని కనపరిచాం. మంచి సాక్ష్యాన్ని కూడా మనం విన్నాం. ఈ ప్రజలారా, ఇది చాలా గొప్ప సమయం. పావుతక్కువ 2 అవుతుంది కాబట్టి ఒక అరగంట సేపే నేను సమయాన్ని పాటించి 2:10, 2:15 లోపే ముగింపు ప్రార్థన అయ్యేటట్లుగా వారికి అప్పగించేస్తాను. మీరు శ్రద్ధ కలిగి, దయతో మీరు అటు ఇటు తిరగకుండా దేవుని మాటలు వినగలిగితే, డిస్టర్బ్ లేకుండా ఒకవేళ ఉండగలిగితే, ఈ కృతజ్ఞత అర్పణలో ఆయన చేయబోయే బలమైన కార్యాలందరిలో సఫలీకృతం అవుతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక్కసారి ఉదయకాలపు ఈ ఆరాధనలో, ఈ శ్రేష్టమైన సమయంలో మహాదేవునికి మహిమ కలగాలి అని మీరందరూ స్వరమెత్తి ప్రభువుని స్తుతించి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపడతాం. ఒకసారి అందరూ కలిసి ఒకసారి చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ఒకసారి గట్టిగా. ఈ కృతజ్ఞత అర్పణ మహోత్సవంలో యేసునాథుడు మాత్రమే మహిమ పొందాలి అని, ఆయన ఒక్కడే ఘనత వహించాలి అని, మోషే కాదు, ఏలియా కాదు, యేసు మాత్రమే అగ్గుపడాలి అని గట్టిగా హల్లెలూయా చెబుతాం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. ఈ సమయంలో బైబిల్ తెరచి ఆదికాండము 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయంలో వచనం 15లో ఒక మంచి మాట రాయబడింది. ఆదికాండము 8వ అధ్యాయంలో వచనం 15 అండి. ఆమేన్, ఆమేన్. ఈ కృతజ్ఞతార్పణల మహోత్సవ పండుగలు, ఈ గొప్ప దినములు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ప్రాముఖ్యమైన సందేశం ఏంటి అంటే, నేను కరెక్ట్గా 30 మినిట్స్లో ముగిస్తాను. 2:15 కల్లా వారికి ఇచ్చేస్తాను, క్లోజ్ చేస్తాను. కాబట్టి ఈ 30 నిమిషాలు మీరు వినగలిగితే ఒక 4 ప్రాముఖ్య ఆశీర్వాదాలు ఈ కృతజ్ఞత అర్పణలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబోయే గొప్ప దీవెనలు ఏంటంటే, ఒక 4 చారిత్రాత్మకమైన విషయాలను ప్రభుత్వంతో మాట్లాడబోతున్నారు. మనందరికీ తెలిసి పిల్లారా, ఆదికాండం 8వ అధ్యాయానికి ముందు గొప్ప జలప్రళయం వచ్చింది. దేవుని ఉగ్రత క్రమ్మరించబడింది. మనుషుల యొక్క ఆలోచనలు, వారి తలంపులు చెడ్డవుగా ఉంటే దేవుడు గాయపరచబడి, దేవుడు మనస్సులో వేదన చెంది, ఈ ప్రపంచమే లేకపోతే, ఈ జీవరాశి లేకపోతే బాగుండేమో అని దేవుడు వ్యాకులత చెందినప్పుడు గొప్ప జలప్రళయం వచ్చింది. ఆకాశ తూములు విప్పబడ్డాయి. ఆనాటి ప్రపంచమంతా దేవుని ఉగ్రతలో కొట్టుకుపోతుంది. అలాంటప్పుడు 40 రాత్రింబగళ్ళు ఎడతెగని వర్షం, ప్రచండ వర్షం భూమి మీద కురిసినప్పుడు ప్రతి జీవరాశి కొట్టుకుపోతే, నోవహు ఓడలో దేవుడు చెప్పిన మాటకు లోబడి ఆ ఓడలో ఉన్నవారు మాత్రమే ఆ జలప్రళయం నుంచి కాపాడబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 150 రోజుల వరకు ఆ ప్రచండ వర్షపు నీరు భూమి తగ్గలేదు అని వాక్యం సాక్ష్యం ఇచ్చింది. అలాంటప్పుడు మరికొద్ది దినాలు గడిచిన తర్వాత జలప్రళయం ఆగింది. నీళ్లు ఇంకిపోయినాయి. ఆనవాలు పావురం పట్టుకొచ్చింది. అవన్నీ అయిపోయిన తర్వాత ప్రభు అంటాడు, నోవహు, నీవును, నీతో కూడా నీ భార్యయు, నీ కొడుకులు, నీ కోడళ్ళు. అందరూ బాగా వినండి. ప్రభు అంటున్నాడు, నీవు, నీతో కూడా నీ భార్య, నీ కొడుకులు, నీ కోడళ్ళు. ఆమేన్. ఈయన దేవునికి ఏం కావాలి? ఈ కృతజ్ఞత అర్పణ పండగలో నా ప్రభువు దేన్ని కోరుకుంటున్నాడు? ప్రభువు నిన్ను కోరుకుంటున్నాడు, నీ కుటుంబాన్ని కోరుకుంటున్నాడు, నీ వ్యవస్థలో మార్పులు కోరుకుంటున్నాడు. దేవుడిని అంతరంగంలో శుద్ధిని కోరుతున్నాడు. ప్రభు అంటాడు, 150 రోజులు అయిపోయింది. వాన యొక్క ఆనవాళ్ళన్నీ
కనుమరుగైపోయినాయి. నీళ్ళని భూమి మీద ఇంకిపోయినాయి. ఒలీవల ఆకును ఆ అక్క పౌరం తెంచుకుని తీసుకొచ్చింది. నీకు ఒక ఆనవాళ్ళు కనపరిచింది, నోవాహు ఇక మీరు వాడలో ఉండొద్దు, ఇక వాడలోనే దాగిపోవద్దు, నీళ్ళన్నీ ఇంకిపోయినాయి కాబట్టి నీవును నీ భార్యయు నీ కొడుకులు నీ కోడండలు నీ సర్వ కుటుంబ వ్యవస్థ అంతా కూడా వాడలో నుండి బయటకు రండి. ఈ రోజున మన జీవితాల్లో దీవెన కావాలి అంటే ఎక్కడైతే నీవు ఆగిపోయినావో, ఎక్కడైతే నువ్వు విమర్శపడిపోయినావో, ఎక్కడైతే నీ అడుగులు ముందుకు సాగలేక ముందుకు వెళ్ళలేక నీ బ్రతుకంతా కూడా అగమ్యగోచరం అయిపోయిందో, మరొక్కసారి దేవుని స్వరం విని అవన్నీ మనకు నీవు ప్రభువు మాట కొరకు బయటకు రావాలి. యేసు కొరకు బయటకు నువ్వు రావాలి. నీ పరిస్థితుల మనకు నువ్వు బయటకు రావాలి. దేవుడు మన కుటుంబం బయటకు రమ్మని కోరినప్పుడు నోవాహు ఏం చేశాడు? ఒక 4 ఆశీర్వాదాలు, ఒక 4 దీవెనలు ఈ కృతజ్ఞత అర్పణల మహోత్సవంలో దేవుడు నిన్ను కూడా కాపాడినాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి, అలాగనే అర్పణ కూడా అర్పించాలి. ఆయన గుమ్మములు ఏం చేయాలి చెప్పండి? ఆయన గుమ్మములు మనం ఏం చేయాలి? అందరము సంతోషిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ అర్పణలు అర్పిస్తూ స్తోత్రగానాలు చేస్తూ, ఆయన మేపే గొర్రెలము కాబట్టి, ఆయన మన మంద కాపరి కాబట్టి మనందరము కూడా ఆయన గణపరచాలని ఆ కీర్తనకారుడు సెలవిచ్చాడు. ఈ రోజున నోవాహు కుటుంబం కాపాడబడింది. జలప్రళయంలో తుడిచిపెట్టబడకుండా, దేవుని కోపంలో కొట్టుకొని పోకుండా, సర్వ జీవరాశి మునిగిపోతే కేవలం నోవాహును తన భార్యయు తన కొడుకులు తన కోడనులు దేవుని యొక్క శక్తితో కాపాడబడ్డారు. అవును, ఎందుకు ఈ కోటానికి రావాలి? ఎందుకు దేవునికి ఇవ్వాలి? ఎందుకు సేవకుని సహకరించాలి అంటే దేవుడు అనేక ఉపద్రవాలు నిన్ను కాపాడిన దేవుడుగా ఉన్నాడు. మరణం నుంచి నీ ప్రాణమును, కన్నులు విడవకుండా నీ కన్నులను జారిపడకుండా నీ పాదములను తప్పించాడు. కాబట్టే మనం ఎంత ఇచ్చినా ఏమిచ్చినా ఆయన తీరక అట్టుండాల్సింది. ఎందుకంటే అంత మేలు ప్రభు మనకు చేశాడు. సంఘమా, ఈ రోజున నోవాహు దేవుడు మేలు చేశాడు. మేలు పొందుకున్నవాడు ఏం చేశాడు? దేవుడు మేలు చేశాడు, ఉపకారం చేశాడు, జీవాన్ని ఇచ్చాడు, ఆయుష్ని పెంచాడు, కుటుంబాన్ని కట్టాడు. జల ప్రళయములో ఆ కుటుంబం కొట్టుకొని పోకుండా దేవుడే వారి పక్షమున అద్భుతము జరిగించి వారిని సురక్షితంగా కాపాడితే తిరిగి నోవాహు దేవునికి ఏం చేయాలి? నువ్వు కాపాడబడుతున్నావు, నువ్వు దీవించబడుతున్నావు, నువ్వు సమృద్ధిగా ఉన్నావు, నీ జీవితంలో ఆశీర్వాదం వచ్చింది, ఆరోగ్యం వచ్చింది. అయితే నీవు నీ దేవుని కొరకు ఏం చేయాలి? మేలు పొందుకున్న మనం, వాడలో నుండి ఒడ్డుకు వచ్చిన మనం, కొట్టుకొని పోకుండా గమ్యం చేరిన మనం, తుడిచిపెట్టబడకుండా, మృతులలో ఉండకుండా, సమాధిలో దిగిపోకుండా సజీవుల లెక్కలో ఉన్నటువంటి మనం ప్రభువు కొరకు ఏం చేయాలి? చూడండి ఒకసారి. నోవాహు ఏం చేశాడు? మొట్టమొదటిగా నోవాహు ఏం చేశాడంటే పిల్లరా, వాడలో నుంచి ఒడ్డుకు రాగానే, అదే ఆదికాండము 8వ అధ్యాయంలో వచనం 20 అండి. ఆదికాండం 8:20. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోన, పవిత్ర పక్షులన్నిటిలోన కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించినాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన జీవితాలు చూసిన మేలుకు తగ్గ జీవితం మనకు ఉండాలి అంటే ఇన్ని ఉపకారాలు పొందుకున్నాం. 3 కరోనా వేవ్స్ వచ్చినప్పుడు మనం కాపాడబడ్డాం. మరణం వరకు మనం వెళ్ళాం, మరణ పంచులోనికి వెళ్ళాం. మరణమునకు మనకు బెత్తనంత దూరం ఉన్నప్పుడు మనం కాపాడబడ్డాం. కారణం ఏంటి అంటే వాక్యం అంటుంది పిల్లరా, నోవాహు జలప్రళయం నుంచి తప్పించబడిన తర్వాత వాక్యం రాయబడింది, అప్పుడు నోవాహు ఒడ్డుకు చేరగానే, ఆయన ఒడ్డుకు రాగానే మహాదేవునికి బలిపీఠం కట్టాడు. గొప్ప దేవునికి బలిపీఠం కట్టాడు. కట్టిన బలిపీఠం మీద నోవాహు పవిత్రమైన పశువులన్నిటిలో, పవిత్రమైన పక్షులన్నిటిలో కొన్నిటిని పట్టుకొచ్చి దహన బలిగా బలిపీఠం మీద అర్పించాడు. ఈ రోజున నీ అర్పణ దేవునికి కావాలి. నీ అర్పణ దేవుడు కోరుకుంటున్నాడు. మేలు పొందుకుని వెళ్ళిపోవడం కాదు, తృప్తిగా జీవించడమే కాదు. ఏ జీవితాన్ని నువ్వు ఆస్వాదిస్తున్నావో, ఎంత దీవెనలు పొందుకున్నావో, మేలు పొందుకుని మరణం తప్పించబడినటువంటి నీవు దేవునికి దహన బలిని
అర్పణగా అర్పించి అర్పణను ప్రభువు కావాలని కోరుకుంటున్నాడు. అదేంటంటే పవిత్రమైనవే ఇచ్చాడు. పాడైపోయినవి ఇవ్వలేదు, చెడిపోయినవి ఇవ్వలేదు. పతనమైనవి, మచ్చున్నవి, మరకలున్నవి, కుంటివి, గుడ్డివి, అంగవైకల్యం ఇవ్వకుండా పవిత్రమైన పశువులలో, పవిత్రమైన పక్షుల్లో కొన్నిటిని పట్టుకొచ్చి నోవాహు కృతజ్ఞత అర్పణలు దహన బలిగా దేవునికి బలిపీఠం మీద అర్పించాడు. మొట్టమొదటిగా నీవు నీ కుటుంబం ఏం చేయాలి అంటే ఈ కృతజ్ఞత అర్పణ మహోత్సవంలో మీరందరూ లేక మనందరం కూడా మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన అర్పణ అర్పించాలి. ఆమేన్. బలిపీఠం మీద మన అర్పణ అర్పించాలి. బలిపీఠం లేని చోట అర్పణ అర్పించవద్దు. దైవజనులు చాలా ప్రయాసపడి కష్టపడి ఎన్నో రకరకాల యాతన గుండా, బాకా లోయల గుండా, ఆకోర లోయల గుండా, శ్రమల లోయల గుండా దేవుని సేవకులు ప్రయాణం చేసి కుటుంబంతో ఇక్కడ కలిసి వచ్చి కన్నీళ్లతో ప్రార్థనలు చేసి ఈ ప్రాంతాల్లో యుద్ధాలు చేసి అపవాదితో పోరాటాలు చేసి ఎంతమంది రక్షణగా వారు హేతువైతే దేశానికి దీపమయ్యే ఆ సేవకుడు బాగుండడం కొరకు మీరందరూ మేలు పొందిన వారు, కాపాడబడిన వారు, ఓడలో ఉన్నవారు, సంఘానికి వచ్చిన వారు మీరందరూ కూడా ఏం చేయాలంటే ప్రభువు కొరకు ఆత్మ సంబంధమైన అర్పణ అర్పించాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవరికో పంపించేయడం, ఎక్కడికో పంపించేయడం, టీవీలో చూసుకొని పంపించేయడం, ఎవరో వస్తే మాయలో పడిపోవడం, మబ్బిలో పడిపోవడం కాకుండా మీ స్థానిక సంఘ కాపరి మీ కొరకే పరిశ్రమించి, మీ కొరకే కన్నీరు గార్చి విత్తనాలను విత్తి ఆ విత్తనాలను ఫలించాలని ఆ పంటను కాస్తూ ఏ దుష్ట మృగాలు తినేయకుండా వాటితో యుద్ధమాడే మీ కాపరిని మీరు దయచేసి గుర్తుపెట్టుకొని దేవుని మహిమార్థమై ఆత్మ సంబంధమైనటువంటి అర్పణ అర్పించేవారుగా మనం మార్చబడాలి. ప్రభువు నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. సంఘమా, మనం అర్పించువారము కావాలి. బైబిల్ చెప్తుంది, చదవ టైం లేదు, కొలస్సీ 5:2 ఉంటుంది, క్రీస్తు కూడా మనందరము కూడా పరిమళ సువాసనగా ఉండాలని తన్ను తాను అర్పణగా దేవుని కొరకు అర్పించుకున్నాడని లేఖనం సాక్ష్యం ఇచ్చింది. ఈ రోజున యేసు కూడా అర్పించబడ్డాడు. అర్పణ యేసుకు తెలుసు. అర్పణ ఎలా ఉంటుందో యేసు ఎరుగుదుడు. తన జీవితాన్నే దేవునికి అర్పించుకున్నాడు. ఈ రోజున నీవు నేను మన బ్రతుకుల్లో ప్రభువు కొరకు అర్పణలు అర్పించే వారం కావాలి. క్రైస్తవులు 3 టీలు ఇవ్వాలని మీకు చెప్పాను ఇంతకుముందు. మనం చాలా సందర్భాలు ఆలకించాం. ఆల్ఫాబెటికల్ ఉన్న టీ. మొట్టమొదటి టీ ఏంటంటే టైం, నీ సమయాన్ని దేవునికి ఇవ్వాలి. సెకండ్ టీ ఏంటంటే టాలెంట్, నీ తలాంతులు దేవునికి ఇవ్వాలి. థర్డ్ టీ ఏంటంటే ట్రెజరీ, నీ డబ్బు కూడా దేవునికి ఇవ్వాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ప్రభువుకి ఇవ్వాలి, మన సమయం ఇవ్వాలి, మన తలాంతులు ఇవ్వాలి, మన సొమ్ము కూడా దేవునికి ఇవ్వాలి. అర్పణగా అర్పించబడాలి, దహన బలులు అర్పించాలి. ఎక్కడ బలిపీఠం ఉందో ప్రార్థించే సేవకులు ఉన్నారో, కన్నీరు కచ్చే సేవకులు ఉన్నారో అలాంటి వారి చెంతకు వెళ్ళి దేవుడు చేసిన మేలుకు ప్రతిగా నీవే దేవునికి అర్పణ అర్పించేవాడు కావాలి. పవిత్రమైనవే ఇవ్వాలి. హల్లెలూయా. చిల్లరో పనికిరానిదో వెయ్యాలి కాబట్టో, పెట్టాలి కాబట్టో, చెప్పాలి కాబట్టో అని కాకుండా పవిత్రమైనవి, శ్రేష్టమైనవి, అమూల్యమైనవి, విలువైనవి మనం ప్రభు కొరకు ఇచ్చేవారం కావాలి. శేబదేశపు రాణి మహాదేవుని మందిరాన్ని చూసి మురిసిపోయి సొలొమోను జ్ఞానానికి ఆశ్చర్యపడి దేవుని మహిమార్థమై వెలగలవి ఇక విలువైన పట్టుకొచ్చి ఇచ్చింది. ఆమేన్. హల్లెలూయా. కోరేషు ఆజ్ఞనిచ్చాడు, అవసరాలను తీర్చాడు. హర్త హసస్త కొదువులను తీర్చాడు, నారులను పంపించాడు. ఆమేన్. హల్లెలూయా. దావీదు వెలగల రాళ్ళు, బంగారం, వజ్రాలు, మాణిక్యాలు, వైడూర్యాలు, కెంపులు, దూలములు, చెట్లని నరికి ప్రభు మందిరం కొరకు అర్పణగా అన్నిటినీ సమకూర్చాడు. సంఘమ్మ, మనందరము విలువ కలిగింది దేవునికి ఇద్దాం, విలువైంది ప్రభువుకి ఇద్దాం. ప్రభువు నీ జీవితంలో ఏముంచినాడో వారు చెప్పారు, బంగారం అని. ఆమేన్. హల్లెలూయా. ఈ కృతజ్ఞత అర్పణ పండుగలో బంగారము కూడా రావాలి. ప్రభు అంటాడు, 1000 కొండల మీద పశువులు నావే కదా, నాకు నువ్వివ్వడం ఏంటి? ఈ కొండలన్నీ నావే, పశువులన్నీ నావే, వెండి నాది, బంగారము నాది, సృష్టంతా నాదే అంటాడు ప్రభు వారు. అలాంటి గొప్ప దేవునికి మనం ఏమి ఇవ్వగలం, ఎంత ఇవ్వగలం? అందుకనే
పవిత్రమైనవి ఇద్దాం, పరిశుద్ధమైనవి ఇద్దాం, అర్పణగా ఇద్దాం, మరలా తీసుకోకుండా ఇద్దాం, ఎక్కడ చెప్పకుండా ఇద్దాం, చేసిన దాన్ని చెప్పకుండా ప్రభు కోసం చేద్దాం. అప్పుడే ప్రభువు నీ కుటుంబాన్ని దర్శించి గొప్ప దేవులు దయచేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అరిమతి అయిన యేసేపు తను తొలిపించుకున్న సమాధి యేసుకిచ్చాడు. దిక్కులేని శవంగా యేసు శవం వేలబడుతూ ఉంటే, గొల్గొతా కొండ మీద శవాన్ని విడిచిపెడితే, నా అనేవారు లేకుండా పారిపోతే, రక్తసిక్తమైనటువంటి ఆ దేహాన్ని అరిమతి అయిన యేసేపు వచ్చి పిలాతుతో మాట్లాడి తెగించి తను కొరకు తొలిపించుకున్న తన సమాధిని ప్రభువుకి ఇచ్చాడు. నీవు దేవునికి ఇవ్వాలి, నీకున్నది దేవునికి ఇవ్వాలి, నువ్వు దాచుకున్నది ఇవ్వాలి. నీ పిల్లలు కాకుండా అయినా ప్రభువు సేవకి ఇచ్చేవాడిగా సారేపతు విధవరాలుగా నువ్వు మార్చబడాలి. మొదటి అబ్బాని దేవునికి ఇవ్వాలి, మొదటి రొట్టె ప్రభువుకి ఇవ్వాలి. నీ కొడుకు కంటే, నీ కూతురు కంటే, నీ కుటుంబం కంటే, మరి పోషణ కంటే నీ జీవితంలో దేవుని సేవే ఎక్కువను తలంచిన నాడు నీ అర్పణ స్వీకరించబడుతుంది. తప్పకుండా దేవుడు కరుణించి తీరుతాడు, నీ జీవితంలో సమృద్ధినిస్తాడు, లోటు లేకుండా ప్రభువు చేస్తాడు. జరగాలి అంటే మొదటి అప్పాన్ని, పవిత్రమైన దాన్ని, శ్రేష్టమైన దాన్ని మనం ప్రభువుకి ఇచ్చు వారంగా మార్చబడాలి. హల్లెలూయా. పేద విధవరాలు 2 కాసులు పట్టుకొచ్చింది. ధనవంతులు ధనం వేశారు, ధనవంతులు సొమ్ములు వేశారు, ధనవంతులు దశమభాగం ఇచ్చారు. కానీ ఒక పేద విధవరాలు తన జీవనం అంతా వేసింది, తన జీవితాన్నే వేసింది. దాచుకోకుండా, ఉంచుకోకుండా, రేపటికి వచ్చిన చింతన లేకుండా, ఏది అడ్డుపెట్టుకోకుండా సర్వస్యాన్ని ప్రభువు సేవ కొరకు వెచ్చించగలిగింది. అందుకే ఆమె చరిత్రలో ప్రశంసనీయించబడింది, చరిత్రలో ఆమె కీర్తించబడింది. ఈరోజు మన జీవితాల్లో ఆ ఘనత కలగాలి అంటే మనందరము కూడా ఆత్మ సంబంధమైన బలిపీఠం ఎక్కడ ఉందో అక్కడ నీ అర్పణ అర్పించాలి. కల్వరి గాస్పల్ చర్చిలో బలిపీఠం ఉన్నది. ఆమేన్ చెబుదాం ఒకసారి. ప్రార్థించే అమ్మగారు ఉన్నారు, ఆమేన్. కన్నీరు కాచే దైవజనులు ఉన్నారు, ఆమేన్. ఆత్మీయుల సహవాసం ఉంది, మంచి నాయకత్వం ఉంది. ఇలాంటి బలిపీఠం చోటే నీ అర్పణ నువ్వు అర్పించి నీ రుణాన్ని తీర్చుకోవాలి. ఆమేన్. కృతజ్ఞత మన అప్పుడు అని రాయబడింది. ఎప్పుడు? వాడ దిగి నీళ్లు ఇంకిపోయినప్పుడు. అప్పుడు నోవాహు దేవుని కొరకు బలి అర్పించాడు, దహన బలి అర్పించాడు. ఎప్పుడంటే వర్షం ఆగిపోయిన తర్వాత, ఇంకా జలప్రళయం నిలిచిపోయిన తర్వాత, నీళ్లు ఇంకిపోయిన తర్వాత ఇక అవసరం ఏముంటుందండి? ఆపదలు ఉంటే దేవుడు కావాలి, కష్టం వస్తే దేవుడు కావాలి, ఇబ్బందులు ఉంటే దేవుడు కావాలి. ఇప్పుడు జలప్రళయం అంతా పోయింది, నీళ్ళన్నీ ఇంకిపోయినాయి, ఇంకెందుకు దేవుడు? కానీ అవసరం తీరిపోయిన తరువాత కూడా అప్పుడు నోవాహు నమ్మకస్తుడే కృతజ్ఞత అర్పణ దేవునికి అర్పించాడు. నీవు మేలు పొందుకున్న తర్వాత మర్చిపోవద్దు. మేలు పొందుకున్న నీవు ఇప్పుడు దేవుని కొరకు ఇచ్చువాడుగా మార్చబడాలి. హల్లెలూయా. ఒకటి కృతజ్ఞత అర్పణ అర్పించాడు, దహన బలిగా అర్పించాడు. నీవు ఆత్మ సంబంధమైన బలిపీఠం మీదకు రావాలి, అర్పణ అర్పించేవాడుగా మారాలి. మనం వాడలో నుంచి బయటకు రావాలి. దేనికి? అర్పణ కొరకే మన ప్రభువు పిలుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనం అర్పించుకుందాం. ఉన్న పాటున సజీవ యాగంగా మన దేహాన్ని ప్రభువుకు సమర్పించుకుందాం. అర్పణగా అర్పించుకుని మనల్ని ప్రభు రమ్మంటున్నాడు, బయటికి రండి అని పిలుస్తున్నాడు. అలా మనం ముందుకు వెళ్దాం. ఒక 10 నిమిషాలు ముగిస్తాను నేను. అదే ఆదికాండంలో 8:21 వచనమండి. 8:21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా నేను శపించను. ఎందుకంటే నరుల హృదయ ఆలోచనలు బాల్యం నుండే చెడ్డవని నాకు తెలిసింది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇక నేను చెయ్యను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము, కోతకాలము, శీతోష్ణములను, వేసవి శీతాకాలాలను, రాత్రింబగళ్ళు ఉంటాయి అని హృదయంలో దేవుడు అనుకున్నాడు. ఆమేన్. గట్టిగా 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 హల్లెలూయా, హల్లెలూయా. బయటికి మీరు రావాలి. దేనికి అంటే బలిపీఠం మీద అర్పణ అర్పించడం కోసం మీరు రావాలి. మీ అర్పణలు కావాలి. మీరు అర్పిస్తేనే ఎల్కోట మార్చబడుతుంది, కొత్త వలస మార్చబడుతుంది, మండలాలు పట్టబడతాయి, ఉద్యోగం వస్తుంది. మీ అర్పణ లేకుండా ఉద్యోగాలు రావు. ఉద్యోగం రావాలి అంటే నీవు అర్పణ అర్పించేవాడు కావాలి. ఆమేన్.
హల్లెలూయా. ఒకటి. రెండవదిగా వాక్యం మాట్లాడుతుంది, ఈ అర్పణట అలాగన బయటికి మీదకి వెళ్తూ ఉంటే దేవుడు ఆ సువాసనని స్వీకరించి ఆగ్రహించి, దేవుడు తన మనస్సులో ఏ కీడు చేశాడో దాని కొరకు పశ్చాత్తాపుడై బాధపడి, ఇక ఎన్నడూ కూడా జలప్రళయాన్ని నేను పంపించను, ఇక ఎన్నడూ వీళ్ళని ఇలా చంపేయను, ఇక ఎప్పుడు వర్షమే కొరవదు, 40 రాత్రింబగళ్ళు నేను తూములకి వెప్పను అని దేవుడు అనుకొని, దేవుడు ఆ స్వీకరణ తీసుకొని, బైబిల్ రాయబడింది, వెదకాలము, కోతకాలము, శీతోష్ణకాలము, వేసవి శీతాకాలాలు రాత్రి మగళ్ళు ఉంటే, ఇక వర్షాలు రోజుకి పడవు, వర్షాలకి రోజుకి కురవవు, వర్షాలకు కూడా స్టాప్ ఉంటుందని దేవుడు తన మనసులో అనుకొని మానవ సమాజాన్ని దేవుడు క్షమించి ఉద్ధరించినాడు. ఆమేన్. ఒకటి, మన కుటుంబాలు అర్పణ అర్పించాలి. 2, మన కుటుంబాల అర్పణ ద్వారా దేవుని హృదయం మార్చబడాలి. నీవిచ్చే కానుక, నీవిచ్చే కవరు, నీవేసే రూపాయి దేవుని మనస్సును గెలుచుకోవాలి, దేవుని కోపాన్ని తగ్గించాలి. నువ్వు దేన్ని చేస్తున్నావో దేవుడు దాన్ని స్వీకరించాలి. హేబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టినాడు, కయీను అర్పణ దేవుడు లక్ష్య పెట్టిన కారణం ఏంటంటే, కయీను భూమిలో పండిన పంటని కొంత పట్టుకొచ్చాడు, కానీ హేబేలు మాత్రం అలా కాకుండా బైబిల్ రాయబడింది, తొలుచువులువి. ఆమేన్. హల్లెలూయా. క్రొవ్విన వాటిని, తొలుచూల వాటిని, ప్రథమ ఫలాలను ఏవైతే ముందుకుండా పండినయో పుట్టినయో అలాంటి వాటిలో క్రొవ్విన వాటిని ప్రభువు చెప్పినట్లుగా దేవుని బలిపీఠం పట్టుకొచ్చాడు హేబేలు. కయీను మాత్రం భూమి మీద పండిన పంటను పట్టుకొచ్చాడు. భూమి శపించబడింది ఆదాము యొక్క అవిధేయత వలన. ఆ శపించబడిన పంటను పట్టుకొచ్చాడు, కొంత పట్టుకొచ్చాడు, కానీ హేబేలు మాత్రం క్రొవ్విన వాటిని, ప్రథమ ఫలాలని, జ్యేష్ఠ ఫలాలని ప్రభువు కొరకు పట్టుకొచ్చాడు. అందుకే హేబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు. నీ అర్పణ లక్ష్య పెట్టబడాలి అంటే నువ్వు సనుక్కునో బలవంతంగానో అయిష్టంగా కాకుండా నువ్వు స్వేచ్ఛగా ఇచ్చేవాడవైతే నీ జీవితం దేవుడు ప్రేమించేవాడిగా ఉన్నాడు. మాసిదోనియా సంఘం బహు పెద్ద సంఘమైన వారు సామర్థ్యానికి మించి ప్రభువు సేవకి ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. గలతీయ సంఘం ఎలాంటిదంటే, గలతీయ సంఘం ప్రభువు అంటాడు, పౌలు గారు ఒక మాట చెబుతాడు, సఖ్యమైతే పౌలు గారి సేవలను కొదువులు తీర్చడానికట గలతీయ సంఘం అట తమ కలుగుడ్లు ఓడబెరికి ఇచ్చి వేసి ఉందరు అన్నాడు పౌలు గారు. తమ కళ్ళు గుడ్లు కూడా తీసి గలతీయ సంఘం పౌలు గారి సేవ కొరకు ఇచ్చేసే తెగింపు ఉన్న సంఘం. అలాంటి సంఘాలు లేవాలి. ఆ సంఘముగా ఈ కలవరి గాస్పెల్ చర్చ్ కూడా మార్చబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకటి, మనం అర్పణ అర్పించాలి, అందుకే వారిలో నుంచి బయటికి రావాలి. 2, మన అర్పణ దేవుని కోపాన్ని చల్లార్చాలి, దేవుని మనస్సుని గెలుచుకోవాలి, దేవుని హృదయాన్ని తాకాలి. నీ అర్పణ దేవుని యొక్క హృదయంలో స్థానాన్ని పొందుకోవాలి. దేవుడు ఏ కీడు చేయబోతున్నాడో దాన్ని దేవుడు మానేసి ఈ దేశాన్ని దేవుడు క్షమించాలి అంటే నీ అర్పణను దేవుడు నాంగ్రహించాలి, స్వీకరించాలి, తిరస్కరించకూడదు. కయీను అర్పణ తిరస్కరించినట్లుగా అర్పణ తిరస్కరించకూడదు. లక్ష్య పెట్టి అర్పణగా అర్పణ మార్చబడి ఇక్కడ నుండి నువ్వు వేసే కానుక ఆకాశమందున దేవుడిని కదిలించాలి. హల్లెలూయా. నువ్వు వేసే ఉందే, ఆ జీవనం ఉందే, ఆ కవర్ ఉందే, ఆ అర్పణ ఉందే, ఆ అర్పణ ఇక్కడి నుండి వేస్తూ ఉండగా అది నేరుగా వెళ్ళి ఆకాశమందున దేవుడిని కదిలించి అర్పణగా మార్చబడాలి. అప్పుడే జీవితాలు మార్చబడతాయి. ఒకటి, అర్పణ కొరకి వడదిగి వద్దాం, అర్పణ అర్పిద్దాం. ఎప్పుడు మేలు పొందుకున్న తరువాత కూడా అర్పిద్దాం. హల్లెలూయా. కష్టాల్లోనే కాదు, బాధల్లోనే కాదు, దుఃఖంలోనే కాదు, మేలు పొందుకుని ఒడ్డుకు చేరిన తర్వాత కూడా మనం మాట మార్చకుండా ప్రభువుకు ఇద్దాం. 2, వాక్యం ఉంటుంది, మన అర్పణ దేవుని మనస్సును గెలవాలి, దేవుని కోపాన్ని చల్లార్చాలి, దేవుని జీవితం మన బ్రతుకులకు మాదిరిగా చేసుకునే నిర్ణయాలకు తావివ్వాలి. అవన్నీ జరగాలి అంటే మన అర్పణ దేవుడు స్వీకరించేదిగా ఉండాలి. ఒకటి, దహన బలి అర్పించినాడు. 2, ఇప్పుడు ఆ అర్పణను దేవుడు స్వీకరిస్తున్నాడు. తన కోపాన్ని దేవుడు నిగ్రహించుకొని ఇక వారిని చంపకుండా రాత్రెమ్మగళ్ళు, వెదకాలం, శీతోష్ణకాలం వారికి ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పడానికి టైం లేదు, విలాప వాక్యాలకి చాలా మాటలు ఉన్నాయి. 3వ మాట చెబుతాను నేను తొందరగా. 3వ మాట 9వ అధ్యాయంలో మొదటి వచనం 9:1. బలి అర్పించినారు, అర్పణ అర్పించినారు. 2, దేవుని కోపాన్ని వారు చల్లార్చారు. 3వదిగా
ఆదికాండం 9:1 అండి. మరియు దేవుడు నోవహును గట్టిగా చప్పట్లు కొడతాం ఒకసారి, గట్టిగా చప్పట్లు కొడతామంటే గట్టిగా అందరూ కొడతాం ఒకసారి, గట్టిగా బిగ్గరగా చప్పట్లు కొడతాం ఒకసారి, గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్పణ అర్పించినాడు, ఆ అర్పణను దేవుడు స్వీకరించినాడు. ఇప్పుడు ఏమైంది? దేవుడు స్వీకరించి ఉండిపోలేదు అక్కడైనా. దేవుడు స్వీకరించిన వెంటనే, అర్పణ బాగున్న వెంటనే దేవుడు కిందకు వచ్చి తొంగి చూసి నోవహును అతని కొడుకులను ఆశీర్వదించినాడు. ఆమేన్. ఆత్మ సంబంధమైన అర్పణ, ఆమేన్, స్వీకరించబడిన అర్పణ. 3 దీవెనను కిందకు తీసుకొచ్చిన అర్పణ. ఆశీర్వాదాన్ని అర్పణ తేవాలి, దీవెనను పొందుకోవాలి. నీవు ఇవ్వకుండా దీవెన పొందుకోలేవు. దేవుడు దీవించాలి అంటే ముందుగా నువ్వు అర్పించేవాడవు కావాలి, అర్పణ కావాలి. దేవుని దీవెనలు కావాలంటే ఊరకనే మనకు రావు. ప్రభుకు మనం ఇవ్వాలి. లెక్కలు పెట్టుకొని కొలతలు కొలుసుకొని, నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలత ప్రభు నీకు కొలిసేస్తాడు. నీవు స్వేచ్ఛగా ఇస్తే ప్రభు నీకు స్వేచ్ఛగా ఇస్తాడు. దేవుడు ఎవరికి అచ్చి ఉండే దేవుడు కాడు. ఆమేన్, హల్లెలూయా. 3వదిగా నిన్ను దీవించే అర్పణ, నీకు ఆశీర్వాదం ఇచ్చే అర్పణ, నిన్ను బలపరిచే అర్పణ. ఆశీర్వాదం అంటే ఏంటి? కొత్త కారు, ఒక మంచి ఇల్లు, కొత్త బట్టలు, ఇంత బ్యాంక్ బ్యాలెన్సు, విమాన ప్రయాణాలు, లేకపోతే విరివిగా వాడబడ్డం, లేక తీరిక లేకుండా బతికేయడం కాదు. ఆశీర్వాదం అంటే నీ పిల్లలు మారాలి. ఆమేన్ చెప్పండి. నీ కొడుకులు మారాలి, నీ కోడళ్ళు మారాలి, మునిమనమలు మారాలి, అమ్మ నాన్న మారాలి, నీ భర్త మారాలి, గ్రామాలు మారాలి, వీధులు మారాలి, ప్రాంతాలు మారాలి, దేశమే మారాలి. అలాంటి ఆత్మ సంబంధమైన దీవెనలు కావాలి. దీవెన అంటే ఏంటి? పర్సనల్ డబ్బులు కాదండి. మన కుటుంబాల ప్రభు కోసం కట్టబడాలి. మన బిడ్డల ప్రభు కొరకు మార్పులు చెందాలి. తిరగబడేవారు కొరాహ కుమారులు కాకూడదు. ఆమేన్. స్కెవ కుమారులు కాకూడదు. ఏలీ కొడుకులు కాకూడదు. మన బిడ్డలు ప్రభువు కొరకు ఒక తిమోతి వలె, ఆమేన్, మన బిడ్డలు ప్రభువు కొరకు రోషం కలిగినటువంటి బిడ్డలుగా మార్చబడాలి. మన బిడ్డలు ఒక రూపు వలె, ఒక రూపస్వలే, ఆ సిలువను మోసినటువంటి ఆ కురుడైన సిమోను కొడుకున రూపు వలె మన బిడ్డలు కూడా వాడబడేవారిగా మార్చబడాలి. ఈరోజు నా ప్రభువారు నీవిచ్చి ఈ కానుక ఉంది, అర్పణ ఉంది, ఇది ఊరకే పోదు. ప్రభు దాన్ని స్వీకరించబోతున్నాడు. ఆమేన్. ఆయన తొంగి చూసి కిందకు వచ్చి ఇప్పుడే ఎక్కడే నీ కుటుంబాన్ని నా ప్రభువు దీవించబోతున్నాడు. ఎండిపోయిన నీ జీవితం, బీడుబారిపోయిన నీ జీవితం, చితికబడిన నీ జీవితం మారావలే మొక్కలైపోయిన నీ జీవితం దేవుడు మాధుర్యంగా చేయబోతున్నాడు. నీ కన్నిటిని నాట్యంగా మార్చబోతున్నాడు. నీ ఎంగలర్పడి తొలగించబోతున్నాడు. గోనె బట్ట తొలగించి ఈ ఉదయకాలం మందే సంతోష బట్టని నీ కుటుంబం దేవుడు దయచేయబోతున్నాడు. నోవహును అతని కొడుకులను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్. గొప్ప ప్రతిఫలాన్ని చూడబోతున్నావు. శుభ సూచకను చూడబోతున్నావు. గొప్ప ఆనవాళ్ళు వినబోతున్నావు. నీవిచ్చి అర్పణ దేవుడు ప్రతిగా నీ కొరకు లేచి నీ కుటుంబంలో రాబోతున్నాడు. నీ కన్నీళ్ళు ప్రభు తొలగించబోతున్నాడు. ఆమేన్. ఆఖరి మార్తని ముగిస్తాను. చెప్పాను 2 భాగాలు వదిలేస్తానని. ఆఖరి మార్త ముగిస్తాను బిడ్డలు. 1వదిగా మనమందరం వాడదిగి ఎందుకు రావాలి అంటే ఆత్మ సంబంధమైన బలిపీఠం ఉన్న చోట నీ అర్పణ అర్పించాలి. 2, నీ అర్పణ దేవుని కోపాన్ని చల్లార్చాలి, ఆయన మనస్సుని గెలవాలి. 3, నీ అర్పణ ఆశీర్వాదాన్ని కుటుంబం మీదకు తీసుకురావాలి. శాపకాడిని విరగొట్టాలి. లేదు అన్న మాట పోవాలి. యెహోవా నా మంచి కాపరి, నాకు లేమీ లేదు, నా గిన్నె నిండి పడుతున్న సాక్ష్యం మనం పలికే వారంగా మార్చబడాలి. ప్రభు చెప్పాడు, నీతిమంతుల సంతానం భిక్షమెత్తుకోదు, విడవబడరు, వారు దినమెల్ల దయాళురై అప్పు ఇస్తారు కానీ వారి ఇంటి పరిస్థితులు పరిపరి ప్రభు చెప్పాడు. ఆ సాక్ష్యం మనం కలగాలి అంటే మనందరము కూడా మన బిడ్డలతో మనం దీవించబడి పచ్చని ఒలీవ చెట్ల వలె మనం ఎదిగే వారిగా మార్చబడాలి. హల్లెలూయా. ఆఖరి మాటతో ముగిస్తాను. అదే ఆదికాండంలో 9వ అధ్యాయములో వచనం 11 అండి. ఆదికాండం 9:11. నేను మీతో ఒక నిబంధన స్థిరపరుస్తున్నాను.
ఆమేన్. అంతేకాదు వచనం 16 కూడా, వచనం 16, 9-16. ఆమేన్. దేవుడు వారితో మాట్లాడుతూ, వారితో సంభాషిస్తూ, నవాహు, నేను నీ కొడుకులతో, కోడళ్ళతో, నీతో, మీ ఆవిడతో ఒక నిబంధన చేసుకుంటున్నాను. ఒక ధనస్సు వస్తుంది, రంగుల వలయం వస్తుంది, అది నా ప్రేమకు ముంగుర్తు. ఇక జలప్రలయం నేను రానివ్వనయ్యా, నాకు బాధేసిందయ్యా నవాహు అని దేవుడు నవాహుతో మాట్లాడుతూ ఒక నిబంధన చేసుకుంటాడు. ఇది నిత్య నిబంధనగా నీకు నాకు మధ్య ఉండాలి. ఇట్స్ కాల్డ్ ఎవర్ లాస్టింగ్ కవెనెంట్. ఇది ఒక నిత్య నిబంధన, నశించిపోయిన నిబంధన. సంఘమా, ఒకటివదిగా అర్పణ అర్పించాలి. మన కుటుంబాలు కలిసి మనం అర్పణ అవ్వాలి, మనమే కానుకవ్వాలి. హల్లెలూయా, మనమే కానుకవ్వాలి. రెండవదిగా వాక్యం మాట్లాడుతుంది, మన కానుక, మన అర్పణ దేవుని కోపాన్ని తగ్గించి మన మనస్సును గెలవాలి. 3, మనం వేసే కానుక అర్పణ ఆశీర్వాదాన్ని మన కుటుంబం మీదకు తీసుకురావాలి. 4, మనం వేసే కానుక దేవునితో నిత్య నిబంధనకు మార్గాన్ని ఇవ్వాలి. నీవు నీ కుటుంబం ప్రభువుతో నిత్య నిబంధన చేసుకోవాలి. మాట మాటికినా, అవును, ఎన్నిసార్లు అయినా, ఎప్పుడు? మొన్న అయింది కదా, మొన్న చేశాం కదా. మేము 50 రోజుల్లో మనం చర్చి కట్టాం. 50 రోజుల్లోనే అనుకోకుండా విజయనగరంలో ఒక ఏసీ చర్చి కట్టాం. మాది 50 రోజులే, కేవలం 50 రోజుల్లోనే నిర్విరామంగా మన 23rd నా పుట్టినరోజు నాడు అది ఇనాగ్రేట్ చేయబడింది. ఆ 50 రోజులే అందరూ అహర్నిశలా కష్టపడి, సంఘమంతా ప్రయాసపడి అది కడుతూ ఉన్నా. నేను సేవ మానలేదు. నాకు రోజుకి 2-3 మీటింగ్స్ ఉంటాయి, మీకు తెలుసు. బహిరంగ సభలు, సెమినార్లు, కాన్ఫరెన్స్కి వెళ్తాను. మీరు కూడా నన్ను పిలిచారు, 2 సంవత్సరాలు పిలిచారు. రోజుకి ప్రతిరోజు వెళ్తూ ఉంటాను. కొన్నిసార్లు 3 మీటింగ్, కొన్నిసార్లు 4 మీటింగ్లు కూడా ఉంటాయి. దేవుని సమాజం ఎన్ని పనులు ఉన్నా, అది కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాం, ఎన్ని ఒత్తిడులు ఉన్నా, ఏ రోజు కూడా పరిచర్య మేము మానలేదు. పరిచర్యని ప్రేమించాం. దేవునితో నీవు నిత్య నిబంధన చేసుకోవాలి. ఎప్పుడైనా చేస్తాను ప్రభువా, ఎంతైనా చేస్తాను ప్రభువా, నీవు నాకు ప్రాణం ప్రభువా అని ఒక నిబంధన ప్రభుత్వం చేసుకుంటే ఆ నిబంధన నీ జీవితాన్ని కాపాడుతుంది. ఇదిగో నేను ఇంతకు ముందు నిబంధన కాదు అని 20:31 అంటాడు ప్రభు వారు. క్రొత్త నిబంధన మీతో చేయబోతున్నాను. ఆమేన్. నూతన నిబంధన మీతో చేస్తాను. అది పలకల మీద నిబంధన కాదు, పగిలిపోయిన నిబంధన కాదు, మీ హృదయాల మీద నా ధరం మీద రాసిన ప్రభు చెప్పాడు. సమాజమా, ఈనాటి కల్వరి గాస్పెల్ చర్చిలో ప్రతి ఒక్కరూ కూడా ప్రభువుతో నిర్ణయాత్మకమైన నిత్య నిబంధన చేసుకోవాలి. ఒక నిబంధన చేసుకుంటే, నా మట్టుకైతే బ్రతుకుంటే క్రీస్తే, చావైతే మేలు అనే నిబంధన చేస్తే తిరుగు లేకుండా దేవుడు నీ కుటుంబాన్ని ఫలభరితంగా మార్చబోతున్నాడు. అంటే ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుందాం ప్రియులారా. ఆ నిత్య నిబంధన కొరకు, ఆ గొప్ప అర్పణ కొరకు, బలియాగము కొరకు అందరూ కళ్ళు మూసుకుందామండి. ఒక తబల పెట్టుకుంటండి, అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రభు తన మహాకృపను కనపరచాలి అని ఆకాశమందున దేవుడిని పిలుద్దాం ప్రియులారా. పాడినప్పుడు సౌండ్ పెట్టమను, వాల్యూమ్ మీకు వస్తుంది. ప్రభు కృపను వంటి దేవాన్ని 2 చేతులు పైకెత్తుదాం ప్రియులారా. చేతులు 2 పైకెత్తుదాం. మీరు అలసిపోయి ఉన్నారు నాకు తెలుసు. ఒక 2 నిమిషాలు మీరు ఎక్కి ముగించేస్తాను, అయిపోయింది. ఒక 2 minutes అండి. చేతులు 2 పైకెత్తుదాం. జలప్రలయంలో నుంచి ప్రభు నిన్ను కాపాడాడు. కరోనా ఉగ్రత నుంచి ప్రభు నిన్ను కాపాడాడు. మనకన్నా గొప్పలు చనిపోయారు. పెద్ద పెద్ద సేవకులు కొనుక్కోబడ్డారు. 3 వేవ్స్లో, మరణ మృదంగంలో, మరణ తాండవంలో, మృత్యు ఓతలో, మృత్యు ఘోషలో దేశమంతా కొట్టుకుపోతే ప్రభుని ఒడ్డుకు చేర్చాడు. వాడ దిగి నీవు రావాలి. లెట్ యు కమ్ అవుట్, లెట్ యు కమ్ అవుట్. ఎక్కడ ఆగిపోయావో, ఎక్కడ ఉండిపోయావో, ఏ సుఖాలకు, ఏ సౌఖ్యాలకు, ఏ బంధాలకు నువ్వు జీవితాన్ని అమ్మేసుకొని విమర్చబడిపోయావో, బయటికి రా, బయటికి రా. తలుపులు తెరుచుకొని రా. దేశం పాడైపోతుంది, పట్టణాలు పాడైపోతున్నాయి. అర్పణ అర్పించడానికి నీవు రావాలి. నీ కానుక కావాలి, నీ దశం భాగం కావాలి, నీ వెండి కావాలి, నీ కష్టార్జితం కావాలి, నీ సంపాదన కావాలి, నీ బతుకు కావాలి, నీ కొడుకులు, నీ
కోడళ్ళు, నీ వ్యవస్థ, నీ ప్రాంతాలు, నీవే నా దేవునికి కావాలి. హేబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టినాడు. బిడ్డా, దహన బలి పెంచడానికి వస్తావా? బలిపీఠం అన్నతో అర్పించాలి. అందరికి ఇవ్వడం కాదు, అందరికీ పంపేయడం కాదు, అందరికీ వెచ్చించడం కాదు. మీ సేవకుడు బలిపీఠం కట్టినవాడు ఈ ఎల్కోట ప్రాంతంలో, ఈ గంగబడి ప్రాంతంలో కన్యలతో పరిచర్య చేసి బలిపీఠాన్ని స్థాపించి ప్రాంతంలో ప్రారంభించి నీ సేవకుడు షాలేము రాజు గారు ఏ పరిచర్య కొనసాగిస్తున్నారో అక్కడే నీ అర్పణను అర్పించేవాడు కావాలి. నీ అర్పణ దేవుని కోపాన్ని చల్లార్చాలి, దేవుని మనస్సును గెలుచుకోవాలి, దేవుని హృదయాన్ని గెలవాలి. నీ అర్పణ దేవుడు స్వీకరించాలి, నాంగ్రహించాలి, తీసుకోవాలి. అంతేకాదు, నీ అర్పణ ద్వారా ఆశీర్వాదం నీ ఇంటి మీదకు రావాలి. ఈ కృతజ్ఞత అర్పణ మహోత్సవం పాల్గొన్న మీ ఇళ్ళన్నీ కూడా దీవించబడాలి. నీ గంప, నీ పిండి పిసికే తొట్టె, నీ ఇంటిలో నూనె సమృద్ధిగా ప్రవహించాలి. మొదటి అప్పాన్ని ఇవ్వండి, మొదటి రొట్టెనివ్వండి, పవిత్రమైనవి ఇవ్వండి, శ్రేష్టమైనవి ఇవ్వండి, సమృద్ధిగా ఇవ్వండి, సామర్థ్యం కంటే మించి ఇవ్వండి. ప్రభు పోషించే దేవుడు అవుతాడు. నిత్య నిబంధన చేసుకుందాం, నిత్య నిబంధన చేసుకుందాం. నా ప్రభు అడుగుతున్నాడు, ఒక నిబంధన చేస్తావా? సేవలో కొదువులు ఉన్నాయి, ఇంకా చాలా అక్కర్లు ఉన్నాయి. సేవకుడికి ఎన్నో ఆశలు, కళలు ఉన్నాయి. అవి సాకారం కావాలి అంటే నీవు దేవునితో నిత్య నిబంధనలు చేయాలి. పోషించే పరిచర్యలు లేవాలి, పెట్టలు తెచ్చేవారు లేవాలి, దేవునికి ఇచ్చేవారు లేవాలి. నీవే కానుకవ్వాలి, నీవే అర్పణ అవ్వాలి. ప్రభు ఆ కృప నాకు ఇవ్వండి దేవాని. హలే నార్పణలో నీవు పరిశుద్ధ పరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని, నేనే నీకని, నావని. నీవే నాకని, నేనే నీకని, నావని. ఆమేన్. ప్రార్థన చేద్దాం. నీవే కానుకవ్వాలి, నీవే అర్పణగా మారాలి. అవసరాలు తీరిపోయినా, గండాలు కట్టకపోయినా, ఒంటికి చేరిన అప్పుడు సమాహు చేశాడు. రండి ప్రభువుకి ఇద్దాం. గ్లోరీ, స్తోత్రం. మందకాపరుల గుడారాలలో మైమరచితినే నేనప్పుడే. మందకాపరుల గుడారాలను మైమరచితినే మమతను చూపే నీపైనే. గాలిని గద్దించి గాలి మేడలు కూల్చిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను. గాలిని గద్దించి గాలి మేడలు కూల్చిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను.
నీకని విజ్ఞాపన చేయుచున్నావని నీవే నాకని నేను ముగించుకుందాం నాకై విజ్ఞాపన చేయుచున్నావని అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా నీవే నాకని నేను నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నేనే నాకని నీవే నాకై విజ్ఞాపన చేయుచున్నావని గుడిలో నిలినా నీకే ఆరాధనా ఆత్మదీపం వెలిగించిన నీకే ఆరాధనా గుడిలో నిలినా నీకే ఆత్మదీపం ఆరాధన ఆరాధన స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలా కండ్లు మూసుకోండి. దేవుని ఆత్మ పొందుకుంటున్నారు చాలామంది. దేవుని ఆత్మలో అభిషేకించబడుతున్నారు చాలామందిని పరిశుద్ధాత్మ దేవుడు తాకాడు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. వాక్యం చాలా హృదయాల్లోకి వెళ్ళింది. అదిగో అక్కడ దేవుని ఆత్మ అక్కడ తాకుతుంది. ప్రేరేపించబడుతున్నారు. దేవుని వాక్యము చాలా హృదయంలో ఫలిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయంలో దేవుని వాక్యం ఫలించింది. ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నన్ను దర్శించాడు అన్నవారు అలా లేచి నిలబడండి, లేచి నిలబడండి. ఎంతమందిని దేవుని వాక్యము తాకిందో వారు మాత్రమే నిలబడండి. వాక్యము ద్వారా నేను ఒక అభిషేకం పొందాను, వాక్యం ద్వారా నేను ఉజ్జీవం పడ్డాను అన్నవారు లేచి నిలబడండి. అమ్మ పర్లేదు, మీకోసం ప్రార్థన చేస్తాం, మీకోసం ప్రార్థన చేస్తాం. వాక్యం ఎంతమందికి అర్థమైందో, అంతమందికి అర్థమైందో అన్నదానికి తెలుసుకోవడానికి, వాక్యం అర్థమైందా లేదా అన్నదానికే అందరూ ఎవరు ఇంకెవరు నిలబడండి. చాలామంది నిలబడ్డారు వెనకాతల. ముందున్న వారికి ఎవరికి వాక్యం అర్థం అవ్వలేదు, ఒక్కసారి నిలబడండి. మీకు అర్థమైతేనే వాక్యం నన్ను తాకింది, వాక్యం నన్ను తాకింది అనుకుంటే, వాక్యం నన్ను తాకింది అనుకుంటేనే నాకు అర్థమైంది. నా హృదయంలో ఒక నూతన కోణములో ఒక ఉజ్జీవంగా నా హృదయంలో తాకింది అనుకున్న వారు నిజంగా చాలామంది కన్నీళ్ళు కారుస్తున్నారు. పరిశుద్ధాత్ముడు తాకాడు ప్రతి ఒక్కరిని. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మీ అందరి కోసము, వాక్యం కోసము దైవజనులు రెవరెండ్ సువర్ణ రాజు గారు ప్రార్థన చేస్తారు. అలాగే ఉండండి. మీ చేతులు పైకెత్తండి, మీ చేతులు పైకెత్తండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలయ, స్తోత్రాలు దేవా. ఎంత గొప్ప దేవుడవు నాయనా. నీ అద్భుతమైనటువంటి స్వరముతో ప్రభువా, ఈ 24 సంవత్సరం కృతజ్ఞతార్పణల పండుగలలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరితో నాయనా ఆయా హృదయాలు కదిలించబడేలాగున నీ దాసుని నోటికి బోరగా ఉండి మీరు మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. అయా ప్రతి ఒక్కరిని నైనా మీరు నీ మాట ద్వారా కదిలించినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. నీ ఆత్మతో ప్రభువా నువ్వు తాకినందుకు నీకు వందనాలు నాయనా. ఇదిగో నా తండ్రి, కల్వరి గాస్పల్ చర్చిలో ఉన్నటువంటి విశ్వాసులను, అయా పురుషులను, స్త్రీలను, యవనస్తులను, పెద్దలను ప్రతి ఒక్కరినైనా మీరు తాకినందుకు నీకు స్తోత్రాలు దేవా. అయా నీ విలువైనటువంటి మాటలు ప్రభువా,
అయ్యా నీ శ్రేష్టమైనటువంటి మాట ద్వారా అయ్యా ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తాకినందుకు నీకు వందనాలు. నీ బిడ్డలను బలపరిచినందుకు నీకు స్తోత్రాలు దేవా. ఇదిగో నాయన మరొక నూతన సంవత్సరంలో ఇలాంటి కృతజ్ఞతార్పణల పండుగల సమయానికి నాయన ఎంతకంటే అద్భుతమైనటువంటి రీతిలో ప్రభువా అయ్యా బయట టెంటలు వేసిన తండ్రి ఘనమైనటువంటి అర్పణల పండుగ చేయడానికి కల్వరి గాస్పల్ చర్చ్ వ్యవస్థాపకులకు సంఘానికి నాయన అలాంటి గొప్ప కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అయ్యా నీ కృపను దయచేయండి నాయన. వాక్య పరిచయం చేసిన నీ దాసులను కూడా నాయన అయా బలహీనుడిగా నీ స్థలంలో నిలబడ్డారయ్యా. అయా వారిని బలపరిచినందుకు నీకు వందనాలు. నువ్వు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో సంఘమా అయ్యా ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ప్రభువా ఆనాడు షాబా దేశపు రాణి వలె దావీదు వలె సారేపతు విధవరాలు వలె నాయన అయా విలువైన వెలగల అయా బలమైనటువంటి నాయన అర్పణలు ఇచ్చి నీ సేవను ప్రోత్సహించడానికి నీ సేవకుని కుటుంబాన్ని బలపరచడానికి వారే ఒక బలమైన సాధనాలుగా మార్చబడునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నా. వినిన వాక్యమని బిడ్డలందరి హృదయాలలో నూరంతలుగా ఫలించునుగాక. ఈ సంఘము నూరంతలుగా దీవించబడునుగాక. సంఘ కాపరి కుటుంబము నూరంతలుగా దీవించబడునుగాక. వచ్చిన సేవకులందరూ నూరంతలుగా దీవించబడునుగాక. సాక్ష్యం అందించిన బ్రదర్ని వారి కుటుంబాన్ని నూరంతలుగా దీవించబడునుగాక. నీవే మహిమను పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.